రామానాయుడు గారి అబ్బాయి సురేష్ బాబు రామానాయుడు స్టూడియోస్ చూసుకుంటున్నారు. విశాఖపట్నంలో కొండపైన ఏనాడో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు వాళ్ళకి స్థలం. అందులో చిన్నపాటి స్టూడియో కట్టుకున్నారు. మిగతాదంతా బోల్డ్ అంత ఖాళీ స్థలం అట్లాగే ఉండిపోయింది. వాస్తవంగా కమ్మ సామాజిక వర్గానికి జగన్ ఏమీ చేయడు అని ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సురేష్ బాబు వాళ్ళు అక్కడ మేము విల్లాలు కట్టుకుంటూ అమ్ముకుంటామంటే పర్మిషన్ వచ్చేసింది, ఇచ్చేశారు. వాళ్ళు ఒక పక్కన అదంతా ఇది వేశారు, లేఅవుట్ వేశారు, అమ్మారు. దాని మీద కోర్టులో కేసు, ఇదే లోకల్గా కంప్లైంట్లు, కేసులు ఇక్కడంతా కూడా రాలేదు. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ జనసేనకు సంబంధించినటువంటి మూర్తి, అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాస్తవంగా తెలుగుదేశం టైంలో ఇచ్చినటువంటిదే మరి వాళ్ళే అక్కడ పేచీ పడుతున్నారు సురేష్ బాబు వాళ్ళతో. తాజాగా అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించింది. ఆ విల్లాలు, ఆ స్థలాలు అమ్ముకోవడానికి వీల్లేదని. రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే మున్సిపాలిటీకి నోటీసులు జారీ చేసింది, సురేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఇది స్టేతో ఎక్కడ బిజినెస్ అక్కడ నిలిచిపోయినట్టయింది. ఏం జరుగుతుందో చూడాలి.